తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్లో 40 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని అధికారులు వెల్లడించారు. 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించబోతున్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం తన భవిష్యత్తు దార్శనికతను ప్రపంచానికి తెలియజేయబోతున్నదని సమాచారం. భారత ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలను నిర్వహించబోతున్నారు. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలి అని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తూ ఉన్నారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. 2వ రోజున జరిగే సదస్సులో అంటే డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ను ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచారు అని సమాచారం. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాలలో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు అని తెలుస్తోంది.